తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది త్యాగాలను గుర్తించడానికి ఆ సమయంలో ఉద్యమాలు చేసినటువంటి ఎంతోమందిని గుర్తించి రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తింపునివ్వాలని, వారందరినీ కూడా ఈరోజు గౌరవించుకోవాలని, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలని మరి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ గారు మరి మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం సాధించుకోవడం కాదు, ఈ రాష్ట్ర సాధనలో ఎంతమంది కృషి ఉంది, ఎంతమందికి తెలియని వాళ్ళు ఎంతోమంది, ఎందుకంటే మీడియా ముందు ఉన్న వాళ్ళు, నాయకులు ముందున్నటువంటి వాళ్ళు కొందరైతే అంతకంటే మించి వేలాది మంది ఎంతోమంది దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి పాత్రను ఈరోజు బయటికి తీయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరోసారి అభినందిస్తూ, ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పాల్గొన్నారో, పోరాటం చేసినారో, మీరు నిర్వహించినటువంటి పాత్రలు అందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ నమోదు చేసుకొని వారందరూ కూడా ఎల్లప్పుడూ చరిత్రలో వారి పేర్లందరూ కూడా గుర్తుండిపోయే విధంగా చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో ఏర్పాటు చేసినటువంటి వేదికకు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క గుర్తింపు పొందడానికి ముందుకు రావాలని, మీ అందరూ కూడా ఈ వేదికలో మీ పేర్లు నమోదు చేయించుకొని మీరు చేసినటువంటి కృషిని కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ నమోదు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక వేదికను ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల పోరాట చరిత్ర, ఎంతోమంది త్యాగదనుల చరిత్ర. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నో ఆటంకాలు ఎదురైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన చరిత్ర ఒకటైతే, రాష్ట్ర పోరాట చరిత్ర శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉంది. ఈ చరిత్ర తెలియజేయడానికి చేసే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఈ త్యాగదనుల స్మృతివనంతో పాటు చరిత్ర పూర్తి స్థాయిలో, ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించాలనే ఉద్దేశాన్ని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఈ సందర్భంగా మిత్రులు ఈ 3 సంస్థలు, ప్రజా తెలంగాణ, తెలంగాణ ఉద్యమ వేదిక, బచావో తెలంగాణ, ఈ సంస్థల మిత్రులు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో జరపడం, సేకరించడం, నమోదు చేయడం అభినందనీయం, చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని తెలియజేస్తాం. ఈనాటి స్వార్థ శక్తుల కుటిల రాజకీయ సామాజిక కోణంలో చరిత్రను మార్పు చేసే సందర్భాలలో ఈ చర్య శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది అనే విషయాన్ని తెలియజేస్తాం. మరొకసారి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఢిల్లీలో కానీ ఇక్కడ ఎక్కువ అలసిపోకుండా మంచిగా మాట్లాడారు. అది మాట్లాడుతుంది అంత దూరం సౌండ్ క్యాచ్ అవుతుందా? ఇన్సిడెంట్స్లో मैं भी एक स्टूडेंट ही था कॉलेज आर्किटेक्चर में। स्टार्ट हुआ तो मैं भी मौका मिला, मुझे मैंने पार्टिसिपेट किया और उसके बाद मेरे को
बीइंग स्टूडेंट ऑफ आर्किटेक्चर मौका मिला डिज़ाइन करने का, तो मैंने सिकंदराबाद तेलंगाना मार्केट मेमोरियल का डिज़ाइन किया। और उस समय काफ़ी मुश्किलों का सामना करना पड़ा। मार्केट मेमोरियल देने में सरकार की तरफ से काफ़ी बाधाएं हुई और बड़ी मुश्किल से जो है मेमोरियल बना सका। సౌండ్ వస్తుంది क्या చేస్తున్నాను చేస్తాయి కదా. విశ్వేశ్వరరావు గారు అమ్మ మీరు మాట్లాడతారా అప్పుడు చాలు. మధ్యలో పెట్టి